హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం DDR1, DDR2, DDR3, DDR4కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, మనం ఏదైనా కంప్యూటర్ కొనుక్కునేటప్పుడు DDR1 కొనాలా, DDR2 కొనాలా, DDR3 కొనాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో మనకు స్టార్టింగ్ DDR1 కంటే ముందు కూడా మనకు HDR అనే ర్యామ్స్ ఉండేవి. ఓకే, సో దాన్ని మనం ఏంటంటే సింగిల్ డేటా రేట్ అనేవాళ్ళు. తర్వాత DDR1 అనే ర్యామ్ వచ్చింది, ఇది ఏంటంటే డబుల్ డేటా రేట్. ఓకే, సో ఏంటి వీటి మధ్య డిఫరెన్స్? DDR1, DDR2, DDR3, DDR4 దీంట్లో ఏది తీసుకుంటే బెస్ట్ అంటే ఆబ్వియస్లీ మనకి ఏంటంటే DDR1 కంటే DDR2 అనేది బెస్ట్. ఓకే, DDR2 కంటే DDR3 బెస్ట్, DDR3 కంటే DDR4 బెస్ట్. ఓకే, సో మనకు లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంటే అదే బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే చూడండి, ఇప్పుడు మనం CPU తీసుకున్నా అంటే ప్రాసెసర్ తీసుకున్నా, లేకపోతే GPU తీసుకున్నా, లేకపోతే ర్యామ్ తీసుకున్నా, దానిలో ట్రాన్సిస్టర్స్ వాడుతూ ఉంటారు. ఓకే, సో అదేంటంటే జనరేషన్ మారే కొద్దీ ఆ ట్రాన్సిస్టర్ సైజ్ అనేది ఏంటంటే చిన్నగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ర్యామ్ క్రియేట్ చేసే కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఈ CPU మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కానివ్వండి, GPU మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కానివ్వండి, వీటిలో మెయిన్ మోటివ్ ఏముంటుంది అంటే ఆ ట్రాన్సిస్టర్స్ ఎంత చిన్నగా చేయాలి అనే దాన్నే వీళ్ళు చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎందుకు ట్రాన్సిస్టర్ చిన్న చేయడము అంటే చూడండి, ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు DDR1 అనే ర్యామ్ ఉంది చూసారా, ఆ DDR1 ర్యామ్లో ట్రాన్సిస్టర్ సైజ్ అనేది పెద్దగా ఉందనుకోండి. ఓకే, DDR2లోకి వచ్చేసరికి ఇప్పుడు ఆ ట్రాన్సిస్టర్ పెట్టే DDR1లో ఆ ట్రాన్సిస్టర్ పెట్టే సేమ్ ప్లేస్లో మనం DDR2కి వచ్చేసే DDR2 విషయానికి వస్తే ఏంటంటే అదే ప్లేస్లో అక్కడ 1 పట్టే ట్రాన్సిస్టర్స్ ఇక్కడ 2 పడతాయి అన్నట్టు. ఓకే, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే మొత్తానికి ఏంటంటే ఆ ప్లేస్లో ఏ ప్లేస్లో అయితే ట్రాన్సిస్టర్ ఎక్కువ సైజ్ తీసుకునేదో ఆ సైజ్ని తక్కువ చేసుకుంటూ అక్కడే ఎక్కువ ట్రాన్సిస్టర్స్ పెట్టేటట్టు ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు. దీనివల్ల లాభం ఏంటి అంటే మనకు ఈ పవర్ కన్సంప్షన్ అనేది తగ్గిపోద్ది. ఇంకొకటి ఏంటంటే దీని కెపాసిటీ అనేది పెరుకుంటూ పోతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనం ఎక్కువ అక్కడ ఒక ప్లేస్లో ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్స్ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఆ ర్యామ్ కెపాసిటీ అనేది అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీకు చూడండి అప్పట్లో DDR1 ర్యామ్స్ ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం ఏంటంటే 1 GB ర్యామే ఎక్కువ వినబడేది ఉండేది. ఓకే, అంటే 2 GB 3 GB ఇలా మనకి ఏంటంటే మార్కెట్లో దొరికేవి కాదు. తర్వాత DDR2 వచ్చిన తర్వాత 2 GB అలా వినిపించేది. ఓకే, తర్వాత DDR3 వచ్చిన తర్వాత 4 GB, తర్వాత వచ్చేసిన తర్వాత మనకు DDR4 అని వచ్చేసింది. ఇప్పుడు చూసినట్టయితే మీకు 8 GB ర్యామ్స్, తర్వాత వచ్చేసి 16 GB ర్యామ్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ట్రాన్సిస్టర్ సైజ్ అనేది ఏంటంటే చిన్నగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇలా చిన్నగా చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఒకటి మనకు పవర్ కన్సంప్షన్ అనేది తగ్గిపోద్ది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే దాని కెపాసిటీ కూడా పెరుక్కుంటూ పోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం DDR1, DDR2, DDR3 అనే ర్యామ్స్ని ఎలా గుర్తుపడతామంటే ఇప్పుడు మనకు DDR1 ఉంది చూసారా, DDR1 మీద మనకు PC అని రాసి ఉంటుంది. అలాగే మనకు DDR2 చూసుకున్నట్టయితే అక్కడ స్టిక్కర్ ఉంటుంది కదా, దాని మీద PC2 అని ఉంటుంది. DDR3 చూసుకున్నట్టయితే PC3 అని ఇక్కడ రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే ర్యామ్ అనేది DDR1, DDR2, DDR3 అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దాని తీసుకునే వోల్టేజ్ మీద కూడా డిపెండే మనం ఏంటంటే అది ఏ ర్యామ్ అనేది చెప్పవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి దాని మీద పిన్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు మేము ర్యామ్ DDR1 ర్యామ్ తీసుకున్నట్టయితే దాని మీద మనకు ఆ పెట్టే స్లాట్ మీద కింద మనకు చూసినట్టయితే పిన్స్ అనేవి 188 పిన్స్ ఉంటాయి. ఓకే, సో దీని వోల్టేజ్ కూడా అది ఎంత తీసుకుంటుంది అంటే మనకు 2.5 నుంచి 2.6 వరకు ఈ వోల్టేజ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి దీనికి ఒక ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఓకే, 200 నుంచి 400 MHz వరకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే DDR2 విషయానికి వస్తే మనకు దాని మీద ఉండే పిన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ మనకి ఎంత అంటే 240 పిన్స్ ఉంటాయి. ఓకే, సో దీని వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే మనకు 1.8 వోల్టేజ్ ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే 400 MHz నుంచి 800 MHz వరకు ఉంటుంది. ఓకే, తర్వాత మనకు DDR3 విషయానికి వస్తే ఇది కూడా దాని మీద కూడా మనకి ఎంత అంటే 240 పిన్సే ఉంటాయి. ఓకే, సో దీన్ని తీసుకునే వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు 1.8 కాకుండా 1.5 వోల్టేజ్ని తీసేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు 1031 నుంచి 2000 అలా దానిపైన ఆ మధ్యలో ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు DDR4 ఉంటుంది. ఓకే, DDR4లోకి వచ్చేసరికి మనకు పవర్ అనేది 1.2 తీసుకుంటూ ఉంటుంది. తర్వాత వచ్చేసి దాని పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ వచ్చేసి 288 పిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది DDR1, DDR2, DDR3కి సంబంధించి. ఇప్పుడు మీరు ఏ ర్యామ్ అనేది తీసుకోవాలి అంటే ఏది లేటెస్ట్ ఉంటే దాన్నే తీసుకోవడం. అంటే DDR2 ఉంటే DDR2, DDR3 ఉంటే DDR3. ఇప్పుడు మనకు DDR4 నడుస్తుంది కాబట్టి DDR4 తీసుకోవడం బెస్ట్. కాకపోతే ఇప్పుడు మనకు ఈ జనరేషన్లో మ్యాక్సిమం అందరి ఇళ్లలో DDR3కి సంబంధించిన కంప్యూటర్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే DDR4కి సంబంధించినవి వస్తున్నాయి. ఓకే, సో మీకు DDR4 అవసరం అనుకుంటే DDR4 తీసుకోవచ్చు. అయితే చాలామంది ఏంటంటే DDR2 మదర్ బోర్డ్స్ మీద DDR3
ర్యామ్ ఇన్సర్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారు, లేకపోతే DDR3 దాని మీద DDR4 ఇన్సర్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. అలా కుదరదు. మనకి ఏంటంటే ఆ బోర్డు అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని మీద అటువంటి ర్యామే పడుతుంది. అంటే అది DDR2 కోసం డిజైన్ చేయబడితే DDR2నే, DDR3 అయితే DDR3నే పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు అండి మనకు హార్డ్ డిస్క్లు ఉంటాయి, SSDs ఉంటాయి, హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు SSDలో అంటే ఏ కంప్యూటర్కైనా సరే SSD అయినా పెట్టుకోవచ్చు, హార్డ్ డిస్క్ అయినా పెట్టేసుకోవచ్చు. అలాగే ర్యామ్స్ని కూడా పెట్టేసుకోవచ్చు ఏమో అని అనుకుంటూ ఉంటారు, కానీ అలా కుదరదు. మనకేంటంటే కంప్యూటర్ ఆ బోర్డ్ అనేది ఎలా డిజైన్ చేయబడి ఉంటే దాని మీద ఎటువంటి స్లాట్ ఫీమేల్ స్లాట్ అనేది ఉంటే దానికి ప్రకారం మాత్రమే మనకి ఏంటంటే ఈ DDR2 కానీ DDR3 కానీ దాని మీద పడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.